అప్పగింపబడిన మాట్లాడొచ్చు కదా, దేవుడు మనకు స్వరం ఇచ్చాడు కదా, మాట్లాడండి. ఈ రాత్రి ఏంటి కొంతమంది చెప్పట్లేదు అనుకుంటా. యోసేపును అన్నలు అప్పగించారు ఇస్మాయేలీలకు, నేను ఎవరికి అప్పగించను. ప్రభు మన కొరకు అప్పగింపబడుచున్నా. ఇప్పుడు చెప్పండి ఏంటిది? సరిపోలే అయ్యగారికి, వినపడతలేదు ఆయనకి. ఏంటో అప్పగింపబడిన రాత్రిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అప్పగింపబడిన రాత్రి ప్రభు కొన్ని కార్యములను జరిగించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద జీవించి 3.5 సంవత్సరాల పరిచర్యలు, ఈ ఆఖరి దినములలో ఈ అప్పగింపబడి రాత్రి కూడా ఆయన కొన్ని కార్యములను జరిగించాడు. అదేంటో మనం తెలుసుకుందాం. ఎందుకనగా అంటే మన ఆత్మీయ జీవితము బలపడాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాక నేను ఒక సేవకుడిని ఏర్పరచుకున్నాను, డేవిడ్ బాబు గారిని, ఆయన దగ్గర నువ్వేం బలపడ్డావని ప్రభు అడిగితే ఏం చెబుతారు మీరు? ఇది ప్రభు అప్పగింపబడిన రాత్రి అన్న మాటే మాట్లాడలేకపోతున్నారు. మీ వంటి మనుషుడు ముందు, దేవుని ముందే మాట్లాడతారు మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ఇదేదంట, 12 మంది శిష్యులలో ఒకడైన అపోస్తుల స్థానంలో కూర్చొనదగిన వ్యక్తి ఏం వెతుకుతున్నాడు చూడాలా? ఇంకా మీరు చూసినా కానీ ఇంటికాడ చూసుకోండి, ఇక్కడ ఎతకమాకండి. 12 మంది శిష్యులలో ఒకడైన ఇశ్రాయేలీల 12 గోత్రాల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చవలసిన స్థానంలో ఒకడైన శిష్యుడైన ఇస్కరియోతు యూదా అనబడిన వానిలో సాతాను ప్రవేశించి ఏం చేస్తున్నాడంట? ఆయనను అప్పగించుటకు 30 వెండి నాణ్యాలకు బేరం కుదుర్చుకుంటున్నాడు ప్రధాన యాజకుల దగ్గర. అట్టి సమయాన్ని వెతుకుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో కొంచెం చలనం వస్తుందని గట్టిగా మాట్లాడుతున్నా, నా భావం అది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడంట? వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును ఏ రాత్రి? ఇప్పుడు చెప్పండి. అప్పగింపబడు, ఇక్కడ రాయబడింది కదా, వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయమును వెతకుచూ కనిపెట్టుచుండెను. ఇప్పుడు చెప్పండి, ఇదే రాత్రి? ఇన్నిసార్లు అడుగుతున్నా. అప్పడాలు ఒడియాలు కాదు, అప్పగింపబడు, ఆయనను పట్టించు రాత్రిది. పక్కనే ఉన్నాడు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను చూస్తున్నాడు. ప్రభు ప్రేమించి అతనికి ఒక మంచి హోదా కూడా ఇచ్చాడు. ఏంటది? ఆర్థిక శాఖ మంత్రి. డబ్బంతా కూడా అతని దగ్గరే ఉంటుంది. ఏం కావాలన్నా అతనే ఖర్చు పెట్టాలి. శిష్యులకి ఏం కావాలన్నా అతనే చూసుకోవాలి. డబ్బు సంచి అతని దగ్గరే ఉంటుంది. అంతటి హోదాని, అంతటి అధికారాన్ని, అంతటి స్థాయిని ఇస్తే వాడు చేయుచున్న పని ఏంటో తెలుసా? అసలు ప్రభు దగ్గర ఉంటే నాకు ఎంత ధననిధి అనుకోలా. 30 వెండి నాణ్యాలు. ఎన్ని వెండి నాణ్యాలు?
మన విశ్వాసం కూడా ఒక్కోసారి అమ్ముడుపోద్ది. ఎన్ని వెండి నాణేలకి ప్రభువుని అప్పుడే అప్పగించేస్తాం. మనం ఈ లోక సంబంధమైన వాటిలో అమ్ముడుపోయి మనం ఏదో కొనుక్కుంటున్నాము, లేకపోతే మనకి వాళ్ళు ఏదో ఇస్తున్నారని కాదు. మన విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ప్రభు రక్తంలో కనుగొబడిన నిత్య జీవం గల జీవితాన్ని మనము ఆ కొద్దిపాటిలో అమ్ముడుపోగొడతాం, అమ్మేస్తాం లోకానికి. మనం ఇంతకన్నా ఎక్కువ వివరించలేను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానినే లంచం అంటున్నారు భూమి మీద, అవునా? ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏం వెతుకుతున్నాడంట? వాడు ఆయనను అప్పగించుటకు సమయం కనిపెట్టుచుండెను. చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పులియని రొట్టెల పండుగ వచ్చింది. యూదులు అనబడేవారు ఖచ్చితంగా ఈ పండుగను ఆచరించి తీరాలి. ఎందుకని? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. ఎందుకు ఈ పండుగని, పులియని రొట్టెల పండుగని ఎందుకు ఆచరించాలి వీళ్ళు? ఇశ్రాయేలీయులు ఐగుప్తును దాటి వచ్చుచున్నప్పుడు ఇదిగో దేవుడుకు నిత్య నిబంధన ఆజ్ఞను నిబంధన చేసి ఉన్నాడు. ఇది మీ తరతరములకు నిత్య నిబంధన. ఈ పస్కాను భుజించి పులియని రొట్టెతో ఆ బలి పశువును మీరు వండుకొని తిని ఆ రక్తమును మీ ద్వారబంధములకు గమిడెలకు దాటండి, రాయండి. మరణదూత అది మిమ్ములను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు కొట్టుకుంటున్నాను చెప్పనా? మీరు చెబుతారని ఆశపడుతున్నా. మోషే గారితో ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ లోక సంబంధమైన ఐగుప్తు నుండి వారు దాటి వచ్చారు గనక ఇక మరణదూత వారిని ముట్టనే, ఫరో అనే మరణదూత వారిని ముట్టకూడదు. అందుకని పస్కాను భుజించండి. అక్కడ ఏర్పాటు చేశారు ఇశ్రాయేలీలకు, యూదులకు. అక్కడ ఏర్పాటు చేయబడిన పస్కా. అప్పుడు ఒక బలి పశువును వధించి దాని రక్తమును పాప పరిహారార్థమై చిరకరింపబడాలి. వారి దారవందములు గుమ్మములకు రాయబడాలి. ఆ మాంసమును పులియకుండానే, సద్దిపడకుండానే పులియని రొట్టెలతో వారు భోజించాలి. ఇది పులియని రొట్టెల పండగలో ఇక్కడ పస్కా బలి పశువు వధింపబడాలి. ఎవరా పస్కా బలి పశువు? మాట్లాడచ్చు, మీకు అవకాశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది సిద్ధపరచటం కోసం ప్రభు అడుగుతున్నారు. అయ్యా, పస్కాను భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచాలి, ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువారు చెప్పాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఆయన అప్పగింపబడు రాత్రి మన విశ్వాసులము, ఆత్మీయులము, రక్షింపబడిన వారము, దేవునిచ్చే ఎన్నుకోబడిన వారు అని మనం చెప్పుకుంటే కుదరదు. ఎక్కడ ఆయనను అప్పగించుతున్నామో అది జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. ఈ లోకంలో ఆయన ఎక్కడ నిత్యము ఎక్కడన్నా అప్పగించు, లంచగొండితనములోనా, మోహపు చూపులోనా, అబద్ధపు సాక్ష్యములోనా, ఇంకా అనేక రీతిలుగా అమ్ముడిపోయి ఆయన అప్పగిస్తున్నావేవో జ్ఞాపకం తెచ్చు. ఇస్కరియోతు యోధా ప్రభువును అప్పగించాడు. మనం అప్పగించట్లేదంటానికి మీరు ఎక్కడ కూడా నిత్యం ఎక్కడో చోట అప్పగిస్తానే ఉండం. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అప్పగింపబడి రాత్రి మనమే మన ప్రవక్తనను, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వెళ్ళి ఇదిగో ఆ పస్కాను భుజించుటకు మేడగదిలో సిద్ధపరిచి ఉండగా, చూడండి 21వ వాక్యం, అక్కడే ఉండండి. 21వ వాక్యం. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి
ఉమ్, 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 ఉమ్. ఆ మనుషుడు పుట్టకుండానే ఎడలా వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, ఆ, ఆయన ఒక అవకాశం ఇచ్చాడు అక్కడ కూడా. ప్రభువా తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుంటే క్షమించే దేవుడు ఆయన, కరుణించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన, దయాశాంతమూర్తి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట మాట్లాడికి ఏమంటున్నాడు? బాక్యత్వంలో మనం మించిన వాడు ఇంకొకడు, బాక్యత్వంలో క్రైస్తవుడికి మించిన వాడు ఇంకొకడు. బొంకుతాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోధకుడా నేనా? నీవన్నట్టే. నీకు తెలీదా? నీ హృదయంలో ఏముందో నీకు తెలీదా? వెళ్ళావు కదా ప్రధాన యాజకుల దగ్గరికి, నన్ను అప్పగించి 30 వెండి నాణేలు. ప్రభువుకు తెలియంది ఏమన్నా ఉందా? ఆయనకు మరుగైనది ఏమైనా, దాచబడింది ఏమైనా ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పటకు అనేక సంగతులు ఉన్నాయి, కానీ దైవజనులకు కూడా అవకాశం ఇవ్వాలి. నేను కొంత ముందుకు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్తాను. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ అప్పగింపబడిన రాత్రిలో 12 మందిలో ఒక శిష్యుడు ఏమైపోతున్నాడు? తప్పి పోతున్నాడు. ఆ నాశన పుత్రుడు పుట్టక ఉండిన ఎడల మేలు. నాశన పుత్రుడు అంటవాడు ఎక్కడ కూర్చోవలసిన వాడు? ఇశ్రాయేలీల 12 గోత్రాల సింహాసనంలో ఒక సింహాసనం, ఒక కుర్చీలో కూర్చొని తీర్పు తీర్చవలసిన వాడు ఏమైపోతున్నాడు? శపితమైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో అది ఒప్పుకొనక, బోధకుడా నేనా? నీవన్నట్టే. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు అంటున్నాడు కదా, ఈ రాత్రి కాల సమయం ముందు నా నిమిత్తం మీరు అభ్యంతర గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు నుంచి ఒక లెక్క, ఈ తర్వాత ఒక లెక్క. సంఘానికి కాపరి లేకపోతే తోడేళ్ళు పొంచి ఉంటాయి చుట్టుపక్కల. ఏం పొంచి ఉంటాయి? ఆ మందకి కాపరి లేడు. ఆ మందకి కాపరి, ఇంటికి యజమానుడు లేడు. తోడేళ్ళు పొంచి ఉంటాయి. నీ ఆత్మీయ జీవితాన్ని ఓలిసి, నీ కండాను పీక్కొని, నీ బొనికిలు ఎరగొట్టి, నీ రక్తాన్ని తాగజూస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడిన అన్నాడు నాలాంటోడు ఒకడు. ఆయన్ని తక్కువ చేయకూడదు. పేతురు గారు బహుగా ప్రేమించిన శిష్యుడు ఆయన. ఎవరైనా అభ్యంతరపడవచ్చు, కానీ నేను అసలు అభ్యంతర పడేదే నువ్వు పేతురు. కొడుగుకి మునిపే ముమ్మారు నన్ను ఎరుగుదు అని ఎరగనని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చూడండి 36వ వాక్యం నుంచి చూడండి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే చోటకి చెప్పి పేతురును యాకోబు యోహానులను ఎంట పెట్టుకొని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఆయన జీవితం ఆఖరి ఘట్టంలోనికి వచ్చింది. 33.5 సంవత్సరంలో చివరి గడియలు వచ్చేసినాయి. ఆయనకి తెలుసు ఈ రాత్రి నన్ను పట్టుకొనుటకు, మనుష్య కుమారుని పట్టుకొనుటకు ఈ లోకాధికారులు వస్తారు. ఆయనకి తెలుసు. అందుకని గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. నిత్యము ఆయన అక్కడికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ తోటకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఒలీవల తోటది, ఆలివ్ తోట, ఆలివ్ ఆయిల్ అంటారు చూసావా అది.
ఇదిగో ఆలివ్ ఆయిల్ ఎలాగైతే నలగగొట్టబడి నలిగి 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 ఆ నూనె తీయబడుద్దో, ఈయన ప్రార్థనలో కూడా దుఃఖాక్రాంతుడు చింతాక్రాంతుడై మరణమగునంతగా రోధిస్తూ తండ్రికి ప్రార్థన విజ్ఞాపన వేదన పడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నలగొట్టబడుటలో, ఆ నలిపివేయటబడుటలో ఆయన చెమట రక్త బిందువుగా మారిందంట. తోట ఒక్కసారిగా తుఫాను కంటే ఎక్కువగా గలిబిలి, చెట్టులన్నీ కూడా ఊగిపోయినాయి అంట. ఈ స్థితిని మేము చూడలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు మే నెల ఎప్పుడో వెళ్తాడు అయ్యగారు, అది చూసి వస్తారు, మీకు చెప్తాడు. 2000 సంవత్సరాల నుంచి కూడా ఆ చెట్లు అక్కడ ఉన్నాయని శాస్త్రజ్ఞులు ఈ చెట్టుకు, ఈ తోటకు 2000 చరిత్ర ఉందని, దాన్ని ఏమంటారు, వృక్షశాస్త్రం ఏమంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగింపబడు రాత్రి ఆయన ప్రాణము మరణమగునంతగా వేదన పడుతుంది మన కోసం. ఆయన గిన్నెలోనిది తాగపోతే మనకు పాపమేమొచ్చిన విడుదల లేదు. అందుకు ప్రభు అంటున్నాడు కదా, చదువమ్మా. నా ఇష్టమును నెరవేర్చుకుంటాకు నేను భూమి మీదకి రాలా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను భూమి మీదకి వచ్చి ఉన్నానని ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఇష్టం ఏది కూడా కాదు. ఆ గడియ వచ్చింది ప్రభువా, నన్ను బలపరచు. అయినను నీ చిత్తమే, నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా ప్రార్థన కూడా చేయలేను తండ్రి. మరణమగు అంతగా చెమట రక్త బిందువుగా. ఉదాహరణకు ఒక మాట చెబుతా. ఒక వ్యక్తికి మరణశిక్ష, ఉరి శిక్ష ఖరారైంది. రేపొద్దునే ఉరి. ఎవరినో ఎందుకు, నాకు మరణశిక్ష పడింది, రేపొద్దున ఉరి తీస్తారు ప్రభుత్వం వారు, అధికారులు. నా పరిస్థితి ఏంటి? నన్ను చూస్తున్న మీ పరిస్థితి ఏంటి? తెల్లారితే మరీదాసు కనపడడు. ఆ విషయం శిష్యులకు కూడా తెలుసు. కానీ ఇదిగో దురాత్మ వారిని ఆవరించేసి నిద్రమత్తు వారిని కమ్మేసింది. శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయాలి. శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగానే ఉండాలి. ఈయన ఆత్మను సిద్ధపరచుకున్నాడు. ఆ గెత్సెమనే తోటలో తండ్రికి ప్రార్థన విజ్ఞాపన యాచనల ద్వారా, అయినను నీ చిత్తమే సిద్ధించును నాయన, నా ఇష్టము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతన్ని కూడా ఏమనలా, అతడు పుట్టకుండా నీ ఎడల ఎంత మేలు. ఎవరి గురించి? అప్పగించే వ్యక్తిని గురించి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం అప్పగింపబడాలి కానీ అప్పగించేవారుగా ఉండటానికి వెళ్ళలేదు. ఏమో మనం బలహీన శరీరరీత్యా స్త్రీకి పుట్టిన ప్రతి నరుడు కూడా బలహీనుడే. ఆయనను బలపరిచేవాడు బలవంతుడైనా శక్తివంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంసోన్ని బలపరిచిన దేవుడు ఆయన. ఈ ఒక్క మారే అన్నాడు, నువ్వు ఇచ్చావు, నేను పోగొట్టుకున్నా బలవంత్. ఈ ఒక్క మారి నిన్ను దూషించుచున్న ఈ ఫిలిష్తీయులందరినీ కూడా. దావీదు కూడా రోషం వచ్చేసింది. నీ సొంత జనం నాయన, నువ్వు విడిపించుకున్న జనం దూషిస్తున్నాడు నీ నామం పేరట అని. నువ్వు వెళ్ళు. బలవంతుడే గొలియాత్, శరీర బలం, అది ఏమీ చెయ్యలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యొద్ద నుండి బలమును కోరుకుంటున్నాడు. నీ చిత్తాన్ని, నీ కార్యాన్ని నెరవేర్చుటకు అయా నీ బలమును, నీ కృపను నాకు దయచేయని చెమట రక్తమగు వరకు ఆయన దుఃఖాక్రాంతుడు, చింతాక్రాంతుడై. ఎందుకు అనగా అంటే, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. మనము సిలువ చెంత చేరి మన పాపములను ఒప్పుకున్న ఎడల మన దుఃఖమును, మన చింతాక్రాంత, మన వేదనంతటిని కూడా తీసివేయటానికై ఆయన మన కొరకు
చింతాక్రాంతుడైపోతున్నాడు, దుఃఖాక్రాంతుడవుతున్నాడు, వేదన పడుచున్నాడు, తల్లడిల్లుచున్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అప్పగించుచున్నాడంటే 47వ వాక్యం తొందరగా. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోధా, ముద్దు నీకు సాధనమాయన. ఇందుకోసమే కదా 30 వెండి నాణ్యాలు నువ్వు ప్రధాన యాజకుల దగ్గర, అధికారుల దగ్గర తీసుకున్నది. బానిస ఖరీదు అప్పట్లో 30 వెండి నాణ్యాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బానిసగా, బలి పశువుగా వారికి అమ్మేశాడు. అందుకని ప్రభు అంటున్నాడు కదా, చెలికాడా, స్నేహితుడు, నువ్వు చెయ్యాలనుకున్నది, నువ్వు వచ్చింది ఇంతకే కదా, నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పగింపబడు రాత్రి దేవుడు అంతా దుఃఖాక్రాంతుడు, చింతాక్రాంతుడు, వేదన పడుతూ మరణమగువంత వరకు వేదన పడుతూ, ప్రాణం పోయినంతగా వేదన పడుతూ ఆయన తల్లడిల్లుచూ కూడా ఇదిగో అతనితో మాట్లాడుతున్నాడు. శుభమని చెబుతున్నాడు. ఎలాగూ శుభము? నమ్మక ద్రోహం ఇది. పక్కలో బళ్ళెపు పోటు అంటారు, విశ్వాసఘాతకం అంటారు దీన్ని. నమ్మితే ముంచేశారు అంటారు మన భాషలో. ప్రభుని నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు తొందరపడిపోయాడు. అక్కడికి వచ్చిన వారిలో ఇదిగో ఒక అతని చెవి తెగ నరికేశాడు. అధికారి ఇదిగో దాసుడిని ఒక చెవి నరికేస్తే, పేతురు, నీ కత్తి వరలో నేను వచ్చింది కత్తులతో, గుదియలతో, బడిసెలతో నా రాజ్యాన్ని స్థాపించడానికి, నా రక్తం ఇచ్చి ఇదిగో దేవుని రాజ్యాన్ని స్థాపించటం కోసం. అప్పగింపబడువ రాత్రి కూడా ప్రభువారు ఆయన ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే మన కొరకు. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెవును తీసి అతనికి అతికించాడు. ఆయన ఆ క్రూరమైన జనాంగము ఆయనను విడిచిపెట్టనే లేదు. నేను నిత్యము దేవాలయంలో బోధించుతున్నాను కదా, అప్పుడు నన్ను ఎందుకు పట్టుకొనలేదు? ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చారు అంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయపు తీర్పు. పగలపూట అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో, అల్లరులు రేగుతాయేమో, మన మీదకు దాడి చేస్తారేమో, మన అధికారం పోద్దేమోనని అప్పటికప్పుడే రాత్రికి రాత్రే బంధించేశారు ఆయన్ని. గెస్తేమనే తోటలు, ఇది యెరూషలేముకు కూతవేటు దూరంలో ఉంటుంది. నువ్వు కేకేస్తే వినపడంత దూరంలో ఆ తోట ఉంటుంది. ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి పక్కనే ఉంటుంది అది. రేపు అయ్యగారు వెళ్ళి వచ్చి మీకు అన్ని వివరాలు చెప్తాడు. కిద్రోను వాగు పక్కనే ఉంటుంది ఆ తోట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చూడాల, పరిశుద్ధ గ్రంథంలో చదివి మీకు చెబుతున్నా. ఆయన రేపు చూసొచ్చి మీకు సాక్ష్యాలు చెబుతాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగింపబడు రాత్రి వీరింత త్వరితగతిన ఆయన దగ్గరికి వచ్చి పట్టుకొనట గల కారణం ఏంటి అంటే, ప్రధాన యాజకుని ఇల్లు ఆ తోట పక్కనే. యెరూషలేము కేక వేసే అంత దూరంలో ఉన్నది ఆ పట్టణము. తొందరగా అధికారులను, భట్రోతులను తీసుకొని, సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చి ఆయనను పట్టేసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో, యోధా, నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కానీ ఆయన పక్కనున్న శిష్యులు ఆయన కూడా ఒకే రూపంలో ఉంటారు. మాకెలాగంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెలికాడా, ముద్దు నీకు సాధనమైన, నువ్వు వచ్చిన పని
ఈ రాత్రి కాలం అప్పగింపబడు రాత్రి, ప్రభువు మన కొరకు తల్లడిల్లిపోయిన రాత్రిది. అధికారులకు అప్పగింపారు. వీరు మహాసభలకు తీసుకొని పోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? ఈయన్ని మహాసభలకు అప్పగించారు. సన్హెడ్రిన్ సభ అన్నారు. ఆ రాత్రి వేళ నీతిమంతులైన వారు అక్కడ లేరు. 72 మంది సభ్యులు ఉండవలసిన సభలో 5-6 కూర్చున్నారు అన్యాయస్తులు. ఎంతమంది కూర్చున్నారు? 72 మంది నీతిమంతుల సభది, సన్హెడ్రిన్ సభ, మహాసభది. అంతమంది సభ్యులు ఆమోద ముద్ర వేస్తే గాని అధికారం ఉంది కదా అని అమరావతి ముద్ర వేసుకున్నారు. అదే వదిలేండి, మనకి గుర్తు కోసం చెబుతున్నా. మీకు బిల్లులు పాస్ చేసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది ఆమోద ముద్ర పడితే కానీ ఈయనను పట్టుకొనటానికి వీలు అన్యాయంగా పట్టుకున్నారు. అర్ధరాత్రి వేళ ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వీరిని ఇదిగో దొమ్మిగా వెళ్ళి బందిపోటు దొంగను పట్టుకున్న రీతిగా పట్టుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో 67వ వాక్యం, దయతో మన్నించాలి. ఈ రాత్రికాల సమయంలో నేను పగటిపూటే దేవాలయంలో బోధిస్తున్నాను కదా, బందిపోటు దొంగను పట్టుకున్నట్టు వచ్చారు కదా, అప్పుడే పట్టుకొనొచ్చు కదా. కత్తులతోనూ గుదియలతోనూ దొమ్మిగా వచ్చారు. ఎందుకని? మీకు భయం. నీతిమంతుణ్ణి జయించాలంటే కష్టమే. ఎందుకనగా అంటే నీతిమంతుడు పక్షాన దేవుడు వ్యాజ్యము ఆడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను బంధించి మహాసభల ఎదుట పెడితే అన్యాయపు తీర్పు కోసం తీసుకెళ్లారు. తీర్పు తీర్చాలంటే, కోర్టులో తీర్పు తీర్చాలంటే ఏం కావాలి? వీరికి సాక్షులు, న్యాయాధిపతికి సాక్షులు అవసరం. వీళ్ళు పలుకుతున్న సాక్ష్యం ఏంటంటే 61వ వాక్యం చూడండి, 26, 61 మత్తయి సువార్త. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని ప్రధాన యాజకుడు లేచి, నీవు బదులేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైతే, క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానా నేను. అందుకు యేసు ఏమంటున్నాడు? ఇందాకడ ఇస్కరియోతు యూదాతో, బోధకుడా వాడి నేనా అంటే నీవన్నట్టే. ఇక్కడ ప్రధాన యాజకుడు కైపా అడుగుతున్నాడు, వీళ్ళు నీ మీద ఒక నేరం మోపుచున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపుతావని చెప్పావంట కదా, ఇది నిజమేనా? నువ్వు దేవుని కుమారుడు అని నీకు నీవే సాటింపేసుకున్నావంటగా, ప్రచారం చేసుకున్నావంటగా, నువ్వు క్రీస్తువేనా? ఎందుకు అనగా అంటే ఈయన నోరు తెరిస్తే ఎక్కడైనా పట్టుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పగింపబడిన రాత్రి, అబద్ధపు సాక్ష్యం. ఏ సాక్ష్యం ఇది? అబద్ధపు సాక్ష్యము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, చూడండి, చదువమ్మ కింద. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారుడై వచ్చుటయు మీరు చూచుదురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రమును, తాను కూర్చున్న సింహాసనం న్యాయపీఠము నుంచి లేచి తన బట్టలన్నీ చింపేసుకొని, ఇంతకంటే సాక్ష్యంతో పని మనకేమి? ఇతడు దేవదూషణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబద్ధపు సాక్ష్యాలు 2. ఏంటది? ఆయన దేహము గురించి చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినములో తిరిగి. భూ సంబంధంగా వాళ్ళు ఎంచుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయా వీడు దేవాలయాన్ని పడగొడతానన్నాడు, మన పితరులు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో
లేపుతానన్నాడు. ఇంతకంటే పాపం ఏముందన్నారు. దేవుని కుమారుడు కుడి పార్శ్వమున కూర్చుండటం మీరు చూస్తారనగా ఇంతకంటే దేవదూషణ. వీడు దేవుడి కుమారుడా? ఇందుకు గల కారణం ఏంటయ్యా అంటే, అబ్రహాము మీ తండ్రి అని మీరు చెప్పుకొనుచున్నారే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను అని వారితో అంటే, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు కదా. ఎన్ని సంవత్సరాలు లేవు కదా? 50 లేవు కదా. నువ్వు మా పితరుడైన అబ్రహాముకు దేవుడువా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదోషణ ఒకటి దొరికింది ఈ రాత్రి కాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధపు సాక్ష్యం, అన్యాయపు తీర్పుని ఈ రాత్రి కాల సమయంలో ఎంచుకొని మహాసభలకి అప్పగించారు. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నీ విశ్వాసము, నీ భక్తి, నీ బాప్తీసము, నీ రక్షణ వస్త్రము, ఇదిగో నీ ఆత్మీయ ఎదుగుదల ఎక్కడన్నా తాకట్టు పెట్టి అమ్ముడు పోతున్నావేమో. చిన్న మాట చెప్తా, ఏమనుకోమాకండి. వాదించకూడదని ఏది కూడా అనక నేను రాలేనమ్మా. నా విశ్వాస జీవితం వాళ్ళ పని కోసం నేను తాకట్టు పెట్టడానికి వీలు. నేను 40 రోజులు ఉండకపోయినా కానీ ఈ వారము ప్రభు దగ్గర గడపను. ఇది నా ఘనత కోసం చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని బలపరచడం కోసం దేవుని మహిమార్థమై నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మన ఆత్మీయ జీవితం ఎంత, మనం దేవుని బలమును కోరుకోవాలి. తండ్రి దుఃఖాక్రాంతుడు, చింతాక్రాంతుడయ్యాడు, వేదన పడుతున్నాడు, మరణ మగవంతగా, చెమట రక్తము కారునంతగా. నువ్వు నేను చేసిన త్యాగం ఎంత? ఈ రాత్రి కాల సమయంలో అన్యాయపు తీర్పును అందుతున్నాడు అబద్ధపు సాక్షుల చేత. సాక్ష్యం దొరకల వారికి వీడు దేవాలయం పడదగొడతారని అబద్ధపు సాక్ష్యం చెప్పారు. వీడు దేవుడి కుమారుడని దూషించాడు, దేవదోషణ చేశాడని అబద్ధపు సాక్ష్యము. ఇన్ని అబద్ధపు సాక్ష్యాలు మన మీద మూపబడితే మనం ఇక్కడికి వచ్చి నిలిచాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి భయపడటానికి వేరవటానికి వీలు లేదు. భయము చెందకు భక్తుడా, ఈ లోకపు ఛాయలు